హలో ఎవ్రీవన్. ఈరోజు మనం మటన్ కర్రీ ఎక్కువ గ్రేవీతో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పే విధంగా ట్రై చేస్తే మీ మటన్ కర్రీ ఎవ్వరు తిన్నా సరే సూపర్ అనాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్‌గా నేనైతే ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి. దీన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను. ముక్కలనేవి మరీ పెద్దగా కాకుండా, మరీ చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో కట్ చేసుకుంటే మనకి మసాలా అనేది ముక్కలోకి బాగా వెళ్తుందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ఈ మటన్‌లోకి మనం హాఫ్ టీ స్పూన్ సాల్ట్, ఇంకా హాఫ్ టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే ముక్కకి మసాలా అంత బాగా పడుతుంది. ఈ మాంసాన్ని అంతాను కూడా మనం ఒక హాఫ్ అన్ అవర్ ఆర్ 1 అవర్ పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టాలండి. ఫ్రిడ్జ్‌లో పెడితే ముక్క అనేది బాగా అబ్జర్వ్ చేసుకొని మసాలా మొత్తం సాఫ్ట్‌గా అవుతుంది. నేనైతే 1 అవర్ ఉంచానండి దీన్ని ఇలాగా. నెక్స్ట్ మనం కర్రీలోకి ఒక 3 చిన్నవి కాబట్టి నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను. పెద్దవైతే మీరు 2 ఆనియన్స్ అయితే సరిపోతాయి. వీటిని చూపించిన విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. మీలో చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదండి. మీకు నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నేను ఇక్కడ టమాటా ముక్కల్ని పెద్ద పెద్దగా కట్ చేస్తున్నానండి. ఎందుకంటే మిక్సీ పట్టడానికి కాబట్టి. టమాటా పేస్ట్ అనేది వేస్తే మనకి మటన్ కర్రీ అనేది జ్యూసీగా వస్తుందండి. చూపించిన విధంగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ ఒక ప్యాన్ అనేది తీసుకున్నాను. ప్యాన్ కొంచెం బాగా వేడెక్కాలండి. వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేసుకుంటున్నాను. ఆయిల్ కొంచెం మరిగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చిని యాడ్ చేస్తున్నానండి. మిర్చి కొంచెం వేగాలండి. మిర్చి వేగిపోయింది కదా! మనం ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అనేవి వేసేసుకుందాం. ఆనియన్ బాగా ఫ్రై అవ్వాలండి. నేను కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేశాను ఆనియన్ తొందరగా వేగడానికి. మనం ఆల్రెడీ మటన్‌లో కూడా సాల్ట్ ఏసాము. సో, చూసుకొని ఇందులో వేసుకోండి. ఆనియన్ ఇంకా ఇంకొంచెం ఫ్రై అవ్వాలండి. చూపించిన విధంగా ఫ్రై అయింది కదండీ! మనం ముందుగా నానబెట్టుకున్న మటన్‌ని తీసుకొని ఇందులో వేసేసుకుందామండి. మటన్ చాలా లేతగా ఉందండి. మీకు పీసెస్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది. ఇదంతా కూడా మనం ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టకుండా వదిలేయండి. అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోవాలండి. అప్పుడు మనం ఇందులోకి మనం ముందుగా చేసుకున్న టమాటా పేస్ట్‌ని వేసుకోవాలి. ఇదిగోండి వాటర్ అనేది ఇంకిపోయింది కదా! నేను టమాటా పేస్ట్ అనేది ఇందులో వేసానండి. వేసి మూత పెట్టాను. చూడండి టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఈ విధంగా రెడీ అవుతుంది. టమాటో వేసేసిన తర్వాత ఈ విధంగా ఉందండి. మాంసం అనేది కుక్కర్‌లో కంటే ఇలా పెట్టుకొని వండుకుంటే కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఈ మటన్‌ని మనము ఒక 20-25 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఇది లేత మాంసం కాబట్టి నేను ఒక 25 మినిట్స్ అనేది ఉడకబెడుతున్నాను. మీకు ముద్రగా అనిపిస్తే ఇంకో 10 నిమిషాలు ఎక్స్‌ట్రా స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఉంచుకోండి. ఇప్పుడు కొద్దిగా నేను కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. దీన్ని మరొక 10 నిమిషాలు ఉడికించుకుందామండి. మాంసం బాగా ఉడుకుతుంది. మాంసం ఉడికించేటప్పుడు మంట అనేది హై ఫ్లేమ్‌లో పెట్టకండి.
ఇంక్ ఎగురు అంతా కూడా ఇంకిపోతుంది. మీడియం ఆర్ లో ఫ్లేమ్‌లో మాత్రమే మంటను పెట్టండి. ఇదిగోండి ఇంకొంచెం వాటర్ ఉంది కదా! ఇంకొక 5 మినిట్స్ పొయ్యి మీద పెడదామండి. ఫైవ్ మినిట్స్ తర్వాత వాటర్ అంతా దగ్గరగా అయిపోయిందండి. ఇప్పుడు నేను కొద్దిగా కొత్తిమీర అనేది యాడ్ చేస్తున్నాను. స్టవ్ కూడా ఆపేసానండి. మన మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి. చూడడానికి భలే టెంప్టింగ్‌గా ఉంది కదండీ! అంతేనండి. మనం దీన్ని చల్లారిన తర్వాత చూద్దాం. చల్లారిన తర్వాత ఇగురనేది ఇంకా బాగా ఇముడుకుంటుందండి. చూసారండి? 10 నిమిషాల తర్వాత ఈ విధంగా తయారయిందండి. చెప్పిన విధంగా మీకు ఎంత గ్రేవీ వచ్చిందో చూసారా? అంతేనండి. సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ ఈస్ రెడీ అండి. మీకు గనక ఈ వీడియో గనక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి.